ఎర్రపెయ్య బలిని గురించి మరింత లోతుగా వెళ్ళి వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఆలోచించండి, ఈ ఎర్రపెయ్య యొక్క బలిని గురించి ఈ సంఖ్యాకాండంలోనే ఎందుకు రాయబడి ఉంది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చూడండి, లేవియాకాండం మొట్టమొదటి 7 అధ్యాయాల్లో ఇశ్రాయేలీలు ఆచరించవలసిన అనేక బలుల గురించి ఇక్కడ వివరణ ఉంది. మొట్టమొదటి 7 అధ్యాయాలు చూసినప్పుడు అక్కడ మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు దహన బలి, 2వ అధ్యాయంలో నైవేద్యం, 3వ అధ్యాయంలో సమాధాన బలి, 4వ అధ్యాయంలో పాప పరిహారార్థ బలి, 5వ అధ్యాయంలో అపరాధ పరిహారార్థ బలులు. ఇలాగా మనం బలుల యొక్క ప్రస్తావన చూస్తాం. ఈ బలుల యొక్క ప్రస్తావనలోనే ఈ యొక్క వాక్య భాగంలో ఈ ఎర్రపెయ్య బలిని గురించి ఎందుకు రాయబడలేదు అని మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఇప్పుడు రావాలి. ఇప్పటిదాకా మీకు అటువంటి ఆలోచన లేకపోతే నిజమే కదా. అన్ని బలుల గురించి లేవియాకాండంలో వ్రాసిన తర్వాత ప్రత్యేకంగా ఈ యొక్క సంఖ్యాకాండం 19వ అధ్యాయంలోనే ఈ యొక్క ఎర్రపెయ్యను గురించిన ప్రస్తావన దేవుడు ఎందుకు తీసుకొచ్చినట్టు నిజంగా మనం ఆలోచించినప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు నిజంగా మనం తెలుసుకున్నప్పుడు దేవుని స్తుతించకుండా, ఆయన ఆలోచన, దేవుని యొక్క జ్ఞానం, ఆయన గంభీరతను మనం తెలుసుకున్నప్పుడు ఆయన స్తుతించకుండా కొనియాడకుండా ఉండలేం. ఎందుకంటే ఈ రమ్యమైన ఎర్రపెయ్య యొక్క బలి వివరాలు ఇక్కడ తప్ప మరెక్కడా మీకు కనిపించవు, ఎక్కడ కనిపించవు. అందుకే మనకి చాలా శ్రేష్టమైన అధ్యాయం. కాబట్టి ఎర్రపెయ్య బలి పూర్తిగా ఇశ్రాయేలీలు అరణ్య యాత్రకే పరిమితమైంది. మీ నోట్స్లో మాట రాసుకోండి. ఈ యొక్క ఎర్రపెయ్య యొక్క బలి పూర్తిగా ఇశ్రాయేలీల యొక్క అరణ్య యాత్రకే పరిమితమైంది. అరణ్య యాత్రలో ఎవరైతే అపరిశుద్ధులయ్యారో, ఎవరైతే మలినపరచబడ్డారో, ఎవరైతే అశుద్ధులయ్యారో వారి కొరకు మాత్రమే నియమించబడిన కట్టడ. గుర్తుపెట్టుకోండి, 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు సీనాయి అరణ్య ప్రాంతంలో సంచరిస్తూ వారు మార్గములో వారికి అంటుకున్న అపవిత్రత నుండి, వారికి అంటుకున్న పాప జీవితం, వారికి అంటుకున్న పరిస్థితుల నుండి, లేదా వారికి అంటుకున్న అశుద్ధం, అపవిత్రతను పోగొట్టడానికి దేవుడు నియమించిన కట్టడ ఈ ఎర్రపెయ్య యొక్క బలి ప్రస్తావన. నిజంగా ఆసక్తికరమైన విషయం. కొత్త నిబంధనలో మన పాపాల నుండి మనల్ని శుద్ధి చేసేందుకు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఈ ఎర్రపెయ్య మన పాపముల నుండి, యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను నన్ను కడిగి పవిత్రపరుస్తుంది. యేసు క్రీస్తు యొక్క బలికి ఇది సాదృశ్యంగా కనిపిస్తుందని గుర్తుపెట్టుకోండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12, 14 వచనాలు, మేకల యొక్కయు కోడెల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము కాదు. రక్తములో మనం విమోచించబడలేదు కదా. ఆ రక్తము కాదు మనల్ని విమోచించింది. తన స్వరక్తమందు ఒక్కసారే ఆ మాట మీరు అండర్లైన్ చేయాలి, ఒక్కసారే. అందుకే చూడండి, ఎలియాజరు తన వేలి కొనను ఆ బలి అర్పించబడిన ఎర్రపెయ్య ఆ రక్తములో ముంచి 7 సార్లు, ఒక్కసారే మళ్ళీ ఇంకొకసారి ఆ రక్త ప్రోక్షణ చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. ఇంకొక మాట, నిత్యుడగు ఆత్మ ద్వారా అనే మాట ఉంది అక్కడ. నిత్యుడు, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మీరు చదవండి, 12, 14 వచనాలు. నిత్యుడు, ఇది నిత్యమైన బలి, నిత్యమైన కట్టడ. నిత్యుడగు తండ్రి ఒక్కసారి బలి అర్పించబడ్డాడు ఆత్మ ద్వారా. తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి మీరు జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇది కంటత పెట్టాలి మీరు. ఎందుకంటే ఎర్రపెయ్యను గురించి మీకు అర్థం అవ్వాలంటే ఇది మీ మదిలో ఉండాలి వాక్య భాగం. అర్థమైందా? కాబట్టి ఎర్రపెయ్య బలి ఎవరిని సూచిస్తుంది? క్రీస్తు ప్రభువుని. కాబట్టి చూడండి, మనం రక్షణ పొందాం, బాగుంది. యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడ్డాం, విశ్వాసయాత్రలో కొనసాగుతున్నాం కదా. అయితే విశ్వాసయాత్రలో వెళ్తున్నప్పుడు మనకి తెలిసి తెలియక కొన్ని పాపాలు మనల్ని అంటుకుంటూ ఉంటాయి. తెలిసి అనేది అంశం పక్కన పెట్టండి. మనకు తెలియక ఒక్కొక్కసారి మనం వెళ్తూ ఉంటాం, అపవిత్రమైనది ఏదో చూస్తాం, తెలిసి కాదు తెలియక మన చెవులకేదో వింటూ ఉంటాం, మన నోటితో ఏదో మాట్లాడుతూ ఉంటాం. కొన్ని తెలియక కొన్ని పాపాలు మనల్ని అంటుకుంటూ ఉంటాయి. అయితే మనం ఒకసారి యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన తర్వాత మళ్ళీ అపవిత్రం అవుతూ ఉంటాం. మనం ఈ లోకంలో జీవించినంత కాలం, ఈ యొక్క యాత్ర చేయుచున్నంత కాలం మనం అపవిత్రులను ఏదో ఒక రీతిగా అవుతూ ఉంటాం. అయితే అపవిత్రులు అయితే మనం తిరిగి పవిత్రులు అవడం ఎట్టా అనేది చాలా ప్రాముఖ్యం. ఇశ్రాయేలీలు కూడా వారు గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడిన తరువాత వారు అరణ్య యాత్ర చేస్తున్నప్పుడు వారి
అపవిత్రం అవుతూ ఉంటారు. చూడండి, ఎందుకు వారు ఎట్లా అపవిత్రం అయ్యారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకు వారు అపవిత్రం అయ్యారు అంటే, చూడండి, ఎవడన్నా చచ్చిపోయాడు, ఆ శవాన్ని ముట్టుకున్నారు, ఆ చుట్టుపక్కల ఉన్నవాడు, ఆ గుడారంలో ఉన్నవాడు మొత్తం అపవిత్రులు అయిపోతారు. మరి వాళ్ళు తిరిగి పవిత్రులయ్యి సమాజంలో చేర్చబడడం ఎట్లా? ఇదిగో, అందుకే దేవుడు ఎర్రపెయ్య ఆ చితాభస్మాన్ని దేవుడు వారి కొరకు, అటువంటి వారు తిరిగి ఆ జలం వారి మీద ప్రోక్షించబడిగా వారు పవిత్రపరచబడి తిరిగి సమాజంలో చేర్చబడతారు. ఇది దేవుడు వారి కొరకు నియమించిన కట్టడ. అర్థమవుతుందా? మన విశ్వాస యాత్రలో కూడా మనం ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రలో సాగుతున్నప్పుడు మన జీవితంలో కూడా అపవిత్రులం అవుతాం. అయితే దేవుడు మన కొరకు నియమించిన కట్టడ ఏమిటంటే, మనం లోతుగా వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు, మనం యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన తరువాత మనం శుద్ధులయ్యాం. యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను నన్ను కడిగి పవిత్రపరిచింది. మీరు అర్థం చేసుకోండి, ఆ ఎర్రపెయ్య బలి ఆ రక్తాన్ని ముంచి 7 సార్లు ప్రోక్షించినట్లుగా యేసుక్రీస్తు బలియాగం పరిపూర్ణమైంది, సంపూర్ణమైంది. ఆయన అన్ని బలులకు ఛాయగా నిజస్వరూపం క్రీస్తులో ఉంది, ముగింపయింది. ఒక్కసారి అర్పించబడ్డాడు, మనం శుద్ధులయ్యాం. అయితే మనం ఈ యొక్క యాత్ర చేయుచున్నప్పుడు మనకు తెలియకుండా మనం కొన్ని అపవిత్రత మనల్ని అంటుకుంటుంది. అప్పుడు మనం ఎలా శుద్ధులు కాగలమంటే, వినండి, వారికైతే ప్రవహిస్తున్న నీరు కలిపిన ఆ బూడిద ఉంది, పాప పరిహారార్థ జలమైంది. మనకైతే ఇదిగో దేవుని వాక్యం అనే జలం ఉంది. మనం యేసుక్రీస్తు రక్తాన్ని ఆ జలంతో కలిపి, వాక్యంతో కలిపి హృదయానికి హత్తుకున్నప్పుడు మనం నిర్దోషులం అవుతున్నాం. మీకు ఒక సన్నివేశాన్ని గుర్తు చేస్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు శిష్యుల పాదాలు కడిగేటప్పుడు, మొట్టమొదట చూడండి, పాదాలు కడిగేటప్పుడు పేతురు అన్నమాట జ్ఞాపకం వస్తూ ఉంది. ప్రభా, నువ్వు నన్ను కడుగుతావా? నా కాళ్ళు కడుగుతావా? అలా ఎన్నడూ కుదరదు అంటే ప్రభు అన్నాడు, పేతురు, నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదు అన్నప్పుడు పేతురు, ప్రభా అలా అయితే నాకు కాళ్లే కాదు నన్ను అంతా కడుగు అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఒక్కసారి స్నానం చేసినవాడు మళ్ళీ స్నానం చేయాల్సిన అవసరం లేదు, కాళ్ళు కడుక్కుంటే చాలు. అంటే అర్థం ఏంటి? ఒకసారి ఎలియాజరు రక్త ప్రోక్షణ 7 సార్లు చిలకరించిన తర్వాత మళ్ళీ చిలకరించవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు రక్తంలో మనం ఒక్కసారి కడిగిన తర్వాత మళ్ళీ ఆ రక్తముతో మనం కడగబడాల్సిన అవసరం లేదు. కానీ ఈ యాత్ర చేస్తున్నప్పుడు మనం, ప్రభా మళ్ళీ నీ రక్తంతో నన్ను కడుగు కాదు, బలి అర్పించబడింది. యేసుక్రీస్తు వారు రెండోసారి సిలువ వేయబడాల్సిన అవసరం లేదు. కానీ ఆ ఎర్రపెయ్య ఒక్కసారి బలి అర్పించబడింది, రెండోసారి బలి అర్పించవలసిన అవసరం లేదు. కానీ ఆ చితాభస్మం అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఆ ప్రవహించే నీటిని కలుపుకొని ఆ చితాభస్మాన్ని అందులో కలుపుకొని అపరిశుద్ధుడైన వాడి మీద జల్లాలి, వాడు పరిశుద్ధుడు అవుతాడు, సమాజంలో చేర్చబడతాడు. అలాగే ఈ విశ్వాస యాత్రలో మనం కూడా యాత్ర చేయుచూ ఉన్నప్పుడు మనకు అంటుకున్న ఆ అశుద్ధం, అంటుకున్న పాపం పోవడానికి యేసుక్రీస్తు రక్తము అనే చితాభస్మాన్ని, ఆ రక్త ఫలాన్ని వాక్యం అనే నీటితో కలుపుకొని వాక్యాన్ని మన జీవితంలో మనం అన్వయించుకున్నప్పుడు మనం శుద్ధులవుతాం. అంతే. స్పష్టంగా అర్థమైందా? మరింతగా మనకు అర్థమవుతుంది. చూడండి, పాపము అనేది అస్తమానం విశ్వాసి యొక్క హృదయాన్ని, మన ఆత్మను, దేహాన్ని ఎప్పుడు కూడా పాపం మలినం చేస్తూ ఉంటుంది, మైలుపడేలా చేస్తూ ఉంటుంది అనమాట, అపవిత్రపరుస్తూ ఉంటుంది. మన పాపాల నిమిత్తం క్రీస్తు ప్రభు తను తాను అర్పించుకున్నాడు కదా ఆయన రక్తము ద్వారా. అందుకే మనం దేవుని ఆత్మ మూలంగా, ఆయన పరిశుద్ధాత్మను మనలో కుమ్మరించాడు. ఆయన ఆత్మ మూలంగా, ముఖ్యంగా వాక్యం అనే నీటి మూలముగా, వాక్యం అనే నీరు వాక్యానికి సాదృశ్యం, ప్రవహించే నీరు ఆ యొక్క బూడిదలో కలిపినట్లుగా మనం యేసుక్రీస్తు రక్తము ఆ వాక్యము ద్వారా మన జీవితాలకు మనం అన్వయించుకోవాలి. ఇదే హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. కాబట్టి మనం మరింత లోతుగా వాక్యాన్ని చూస్తే ఎర్రపేయ ఎవరిని సూచిస్తుంది? ఎర్రపేయ ఎరుపు గోధుమ రంగు కలిసిన రంగు, ఎరుపు గోధుమ రంగు నేల నుండి తీయబడిన ఆదాముకు గుర్తుగా. నేను ప్రారంభంలో చెప్పాను, మొదటి ఆదాము యేసుక్రీస్తు వారి కడపటి ఆదాము. కాబట్టి ఈ ఎర్రపేయ చూడండి, మానవ అవతారైన క్రీస్తు ప్రభున కడపటి ఆదాముకు సాదృశ్యంగా ఎర్రపేయ కళంకము, మచ్చుండకూడదు, ఎన్నడూ కాడిమోయకూడదు. గమనించారు ఎవరైనా? క్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? ఆయన పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఆయన అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన రక్తం కార్చాడని. ఆయన గుణలక్షణాలు చెప్తూ హెబ్రీ గ్రంథకర్త, ఆయన నిర్దోషి, నిష్కలష్ముడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు అని చూస్తూ ఉన్నాం మనం.
ఆయన క్రీస్తు ప్రభు. చూడండి, ఎన్నడూ కాడి మోయలేదు, ఎన్నడూ అనగా ఆయన ఎన్నడూ పాపం చేయలేదు. పాపం అనే కాడి ఎన్నడూ మోయలేదు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపిస్తారు? ప్రభు చెప్పాడు అన్నమాట. మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయేయమన్నాడు. పాపంలో పట్టబడిన స్త్రీని ఎవడు వేయలేదు. ఎందుకో తెలుసా? ఆ మాట అనడం మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆమె మీద రాయి వేయడానికి ఒక్కడే అర్హుడు, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారే. ఆయనే పాపము లేనివాడు. ఆయన అన్నాడు, అమ్మ వారు ఎక్కడ? ఎవరు శిక్షించలేదు. నేను కూడా నేను శిక్షించను. ఎందుకంటే రాయి వేయగలిగినాడు ఆయన ఒక్కడే. యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో ఎన్నడూ పాపం చేయలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక కాడిని మోసాడు. ఏంటో తెలుసా? తండ్రి చిత్తం అనే కాడిని మోసాడు. 12 సంవత్సరాలప్పుడు యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్న కాడికి సంగతి చెప్పాడు. నేను తండ్రి పనుల మీద నేను ఉన్నానని మీకు తెలియదా? తండ్రి తనకు అప్పగించిన ఆ బాధ్యత సర్వమానవాళి పాప పరిహారార్థమై రక్తము చిందించడం, తండ్రి పనుల మీద నేనున్నానని తండ్రి చిత్తాన్ని నెరవేర్చే ఆ కాడిని ఎన్నడూ ఆయన విడిచిపెట్టలేదు. ఆశ్చర్యంగా ఉంది కదా? కాబట్టి ఈ కాడిని ఏమనాలి? యేసుక్రీస్తు మోసిన కాడిని, తండ్రి చిత్తం అనే కాడి. ఈ కాడిని ఏమనాలంటే, నేనంటాను పాపరహిత జీవితం, తన జీవిత కాలం అంతా మోసిన పాపరహిత జీవిత తండ్రి చిత్తమును నెరవేర్చే కాడి అంటాను నేను. నెరవేర్చే కాడి. అందుకే నా కాడి సులువు అన్నాడు ప్రభువారు. నా కాడి ఎత్తుకోండి. లోకమనే పాపమనే కాడి కింద కాదు నువ్వు వెళ్ళాలి, దేవుని కాడి దగ్గరికి రావాలి. మత్తయి సువార్త 11:29-30 వచనాల్లో చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు చూడండి, కళంకము మచ్చ ఎన్నడూ కాడి మోయలేదు. ఆయన మాత్రమే అర్హుడు. ఇంకా మనం తెలుసుకోవాలి, పాలెమునకు వెలుపల యేసుక్రీస్తు ప్రభు కూడా పాలెమునకు వెలుపల తీసుకుని వెళ్ళాలి. చూడండి, ఇక్కడ నేను ప్రారంభంలో జ్ఞాపకం చేశాను, యేసుక్రీస్తు ఆయన పాలెమునకు వెలుపల, శిబిరమునకు వెలుపల ఆయన మన కొరకు బలి అర్పించబడ్డాడు. వెలుపల మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఎర్రపేయ బలి ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా ఎర్రపేయను బలి అర్పించింది, బలి చేసింది ఎవరంటే యాజకుడు కాదు, యాజకుని కళ్ళ ముందు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చూడండి అక్కడ ఎవరెవరు కనిపిస్తున్నారు? ఆ ఎర్రపేయ, ఇటువంటి లక్షణాలు ఉన్న ఎర్రపేయను తీసుకొని దాన్ని పాలెమునకు వెలుపల తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ మనకు ఎవరెవరు కనిపిస్తున్నారంటే, ఊరికి వెలుపల యాజకుడు వెళ్ళాలి, ఎలియాజరు. కాబట్టి ఇక్కడ యాజకుడు కనిపిస్తూ ఉన్నాడు, బలి పశువు ఎర్రపేయ కనిపిస్తూ ఉంది. ఆ బలి, ఆ వధ జరిగేదాకా కూడా యాజకుడు ఏది ముట్టుకోకుండా అక్కడే ఉండి చూస్తూ ఉండాలి. ఇక్కడ మీరు 2 విషయాలు రాసుకోవాలి. బలి అర్పించింది యాజకుడు కాదు, యాజకుని కళ్ళ ముందు జరిగింది. యాజకుడు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే యేసుక్రీస్తు గుర్తుకున్నాడు. మళ్ళీ ఆ బలి పశువు కూడా యేసుక్రీస్తు గుర్తుగా ఉంది. ఈ 2 విషయాలు యేసుక్రీస్తు గుర్తుకున్నాయి. మీరు రాసుకోండి, ఇది మీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి. రాసుకుంటున్నారా? నేను ప్రారంభంలో చెప్పాను, యాజకుడే ఆ బలి పశువును వధించుంటే మనకి ఇక్కడికి హెబ్రీ పత్రికకు పొత్తు కుదిరేది కాదు. యేసుక్రీస్తులో 2 పాత్రలు చూస్తూ ఉన్నాం. యాజకుడు ఆయనే, బలి పశువు ఆయనే. ఎలా అంటే చూడండి, భూమి మీద యేసుక్రీస్తు వారు బలి పశువుగా అయ్యాడు. అర్థమైందా? భూమి మీద పరిచర్య, యేసుక్రీస్తు పరిచర్య ఎప్పుడు ముగించబడింది? ఆయన సమాప్తమైందని చెప్పాడు. ఏమి సమాప్తమైంది? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన సర్వమానవాళి పాప భారాన్ని తన మీద వేసుకున్న తర్వాత ఆయన గొల్గతాకి వెళ్ళాడు, విమోచన క్రయధనముగా వెల చెల్లించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. సమాప్తమైంది. నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను కదా అన్నాడు. ఆ తండ్రి పనులు ముగించాడు, సమాప్తమైంది. అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క నరావతారం, నరుడుగా రావడం, సశరీరుడుగా రావడం, మన వద్ద నివసించడం 33.5 సంవత్సరాలకు ముగించాడు, సమాప్తమైంది. ఇది బలి పశువు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన మన కొరకు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా బలి పశువుగా ఉన్నాడు భూమి మీద. ఈ పరిచర్య ముగించిన తర్వాత ఆయన తండ్రి కుడిపార్శాన నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయు ప్రధాన యాజకుడు అయ్యాడు ఆయన. ఈ 2 పాత్రలు క్రీస్తు ప్రభులని మీరు అస్సలు గందరగోళానికి లోనవ్వకూడదు. అందుకే నేను రాసుకోవాలని చెప్పాను. మీరు మళ్ళీ వెనక్కి వస్తున్నాను. ఒక మాట నేను ఎందుకు పదే చెప్పిన మాటే మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు విసుగు పడుతుందా? ఏమైనా
ఎందుకు చెప్తున్నానంటే పదే 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 చాలామంది కింద కామెంట్లు పెడతా ఉంటారు, ఎందుకు అన్నిసార్లు చెప్తున్నారని. అన్నిసార్లు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కనీసం మీకు ఒక్కసారి అర్థం కాకపోయినా మరొకసారి అర్థం అవుతుందని. పదే పదే ఒత్తి ఒత్తి ఎందుకు చెప్తున్నానంటే మీరు రాసుకొని దాన్ని ధ్యానించడం ద్వారా మీరు మేలు పొందుతారు అని. ఇది నా యొక్క అభిలాష, నా కోరిక. మీరు తెలుసుకోవాలి వాక్యం, లోతైన అనుభవాల్లోకి వెళ్ళాలి. మీరు ఎంత లోతుగా వెళతారో దేవుడు మీకు అంత బాగా అర్థమవుతాడు. ఎర్రపేయ ప్రస్తావన మీకు అర్థమైనప్పుడు నిజంగా దేవుని స్తుతించకుండా ఉండలేరు అన్న సంగతి నాకు తెలుసు. ఆయన కొనియాడకుండా మీరు ఉండలేరు. ఆ ఎలియాజరే బలి అర్పించుంటే మనకి ఆ హెబ్రీ పత్రిక సంబంధం ఉండేది కాదు. ఆయన యాజక పరిచర్య, యాజకుడే వధిస్తే యేసుక్రీస్తు యాజకుడు ఎలా అవుతాడు కదా. కాబట్టి ఈ రెండు యేసుక్రీస్తులు నెరవేరాయి. క్రీస్తు మన కొరకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, ఆ క్రీస్తే ఈ యొక్క ఎర్రపేయగా ఉన్నాడు. అందుకే ఆ రెండు పాత్రలు యేసుక్రీస్తులో అంటే బలి పశువుగా విధి నెరవేర్చేంత వరకు, వధ జరిగేంత వరకు ఆయన యాజక ధర్మంలోకి ప్రవేశించలేదు యేసుక్రీస్తు ప్రభు. ఆయన క్రీస్తు మరణము భూమిపై జరిగింది. భూమిపై ఉన్నంత కాలం ఆయన యాజక పరిచర్య చేయలేదు. కానీ తన ప్రాణాన్ని పెట్టిన తరువాత, ఆయన పరలోకానికి ఆరోహుడైన తరువాత ఆయన యాజక పరిచర్య పరలోకంలో జరిగింది. ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. ఆ మాట రాసుకోండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదువుతాం. కాబట్టి మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు, ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు, గమనించండి, పరలోకమందు భూమి మీద ఉంటే ఆయన యాజకుడు కాడు, పరలోకానికి వెళ్ళాడు కాబట్టి యాజకుడు అయ్యాడు. కాబట్టి చూసారా, ఇది భూమి మీద యేసుక్రీస్తు పరిచర్య. ఆయన చూడండి, మన కొరకు బలి పశువు అయ్యాడు. ఆయన భూమి మీద యజ్ఞ పశువు అయ్యాడు. లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అయ్యాడు. అయితే వధ జరిగిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకమందు ఆయన యాజక పరిచర్యను ప్రారంభించాడు. నిజంగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. దేవుని తలంపులు, దేవుని జ్ఞానం నిజంగా ఎంత పరిపూర్ణం, ఎంత గొప్పది. కాబట్టి ఈ లోకంలో క్రీస్తు ప్రభు మరణము యాజక ధర్మానికి చెందింది కాదు. అందుకే ఎలియాజరు ఆ మరణాన్ని వేరే వాళ్ళు వధిస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు స్పష్టంగా అర్థమైందా? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు తప్పు రాయించాడు. నిజంగా యాజక ధర్మం ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత జరిగింది. కాబట్టి కొత్త నిబంధనలో దేదీప్యమానంగా హెబ్రీ పత్రికలో వెలుగుతున్న ఈ సత్యాలు పాత నిబంధనలో అనగా లేవియా కాండంలో, ఈ యొక్క సంఖ్యాకాండంలో మనకు మిణుకు మనకు కనిపిస్తున్నాయి. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి తేటగా, అనగా ఇదివరకు ఫోటోగ్రఫీలో నెగటివ్ అని ఉండేది, ముందు ఫిలిం ఉండేది, ఫిలిం ఉండేది, అందులో ఛాయ్ ఉండేది, దాన్ని డెవలప్ చేసిన తర్వాత ప్రింట్ వచ్చేది. అదే రీతిగా ఈ పాత నిబంధనలో అన్నీ కూడా పాత నిబంధనలో మిణుకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ కొత్త నిబంధనలో స్పష్టంగా ఫోటోగ్రఫీ వచ్చేసింది. కాబట్టి ప్రధాన యాజకుడు బలి పశువు అయిన యేసుక్రీస్తు ప్రభు, ఈ రెండు కూడా యేసుక్రీస్తుకి ముంగుర్తు. అర్థమైంది కదా. కాబట్టి ప్రధాన యాజకుడే ఎర్రపేయను వధించాలని రాసి ఉంటే ఈ సంఖ్యాకాండానికి హెబ్రీ పత్రికకు పొత్తు కుదిరేది కాదు. కాబట్టి ఇప్పుడు మనం మరొక ప్రాముఖ్యమైన విషయం, పాలెమునకు వెలుపల తీసుకొని వెళ్ళాలి. యేసుక్రీస్తు కూడా తన స్వరక్తము చేత ప్రజల్ని పరిశుద్ధపరచుటకై ఆయన ఊరికి వెలుపల, గవినికి వెలుపల, శిబిరమునకు వెలుపల ఆయన మన కొరకు బలయ్యాడు. అందుకే మనం ఆయన్ని మనం మనసుకు తెచ్చుకున్నప్పుడు మనం ఆయన నిందను భరించుచు అంటాడు. శిబిరమునకు వెలుపల మనం ఆయన యొద్దకు వెళుదాము. ఇదే పౌలు గారు రాస్తున్నాడు. ఆయన నిందను భరించవచ్చు. మనం వెళ్ళాల్సింది ఊరికి వెలుపల ఆయన కొరకు వధించబడ్డాడు. మనం ఆయనతో మమేకం అవ్వాలి, ఆయన అర్థం చేసుకోవాలి. ఈ లోకం యేసుక్రీస్తుకి ఏమి ఇచ్చిందో తెలుసా? పశువులు తొట్టిచ్చింది, సిలువిచ్చింది, ఒక ఖాళీ సమాధి ఇచ్చింది. ఈ లోకం ఏమి ఇవ్వలేదు యేసుక్రీస్తుకి. ఏమివ్వని యేసుక్రీస్తుకి ఈ లోకంలో నీవు నేను ఘనత పొందాలి అనే ఆరాటపడ్డం మన వెర్రితనం. చాలామంది ఈ లోకంలో ఘనత కొరకు, ఈ లోకంలో గొప్పతనం కొరకు ప్రాకులాడుతూ ఉంటారు చాలామంది. ఈ లోకం యేసుక్రీస్తుకి ఏమి ఇవ్వలేదు. ఏమి ఇచ్చిందో తెలుసా? నేనంటాను, ఆయనకు ఒక పశువుల తొట్టి, ఒక సిలువ, ఒక అరువు తెచ్చిన సమాధి ఏమి ఇవ్వలేదు. మరి అటువంటి లోకంలో ఘనత పొందాలనుకుంటున్నావా? గొప్పవాడిగా జీవించాలనుకుంటున్నావా? పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనుకుంటున్నావా? అలా అనుకుంటే నీ అవివేకం, బుద్ధిలేనితనం. ఫిలిప్పి పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం 30వ వచనంలో, క్రీస్తునందు
విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షముగా శ్రమ పడుటయు మీకు అనుగ్రహించబడెను. ఆయన నిందను మనం భరించుచు, మనం ఆయన పక్షముగా నిందను భరించుచు, ఆయన పక్షముగా శ్రమ అనుభవించుట కూడా మనకు అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు పాలెమునకు వెలుపల తీసుకుని ఎర్రపే యేసుక్రీస్తుని చూపిస్తూ దాన్ని ఒకడు వధించిన తర్వాత ప్రధాన అయిన ఎలియాజరు చూస్తూ ఉన్నాడు. అది వధించిన తర్వాత 7 సార్లు దాన్ని ఏం చేయాలి? ముంచే 7 సార్లు ప్రోక్షణ. 7 పరిపూర్ణమైంది. పరిపూర్ణతకు యేసు రక్తం పరిపూర్ణంగా సర్వలోక పాప పరిహారార్థ నిమిత్తం అది అర్పించబడిందని గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఆయన రక్తము ద్వారా తండ్రికి మనకు సమాధానం, ఆయన రక్తము ద్వారా పరిశుద్ధ స్థలములకు ప్రవేశించడానికి. కాబట్టి మనం ఆయన రక్తములో క్రీస్తు యొక్క బలియాగంలో సంపూర్తి విశ్వాసముతో మనం ఆత్మతో అంగీకరించినప్పుడు, అవును, మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయకుండా అనగా సంపూర్తిగా విశ్వసించినప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడతామనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 7 సార్లు చిలకరించిన తర్వాత ఇక ఈ అధ్యాయంలో నేను ప్రారంభంలో జ్ఞాపకం చేశాను, ఇక మళ్ళీ చిలకరించడం అనేది కనిపించదు. హెబ్రీ పత్రిక 9-10 అధ్యాయాలు చదవండి. పదే చెప్పిన అంశం ఇదే. హెబ్రీ పత్రిక మీరేం చేయాలి? మళ్ళీ 9-10 అధ్యాయాలు చదవండి. కాబట్టి దేవుడు మన కొరకు రాయబడి ఉన్న హెబ్రీ పత్రిక 9-10లో ఈ దివ్యమైన సంగతులన్నీ కూడా పదే రాయబడ్డాయి. కాబట్టి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి రక్త ప్రోక్షణ గావించిన తర్వాత మళ్ళీ ఆ రక్త ప్రోక్షణ చేయాల్సిన అవసరం లేదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11-14 వచనాలు చూడండి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా ఉండి తానే నిత్యమైన విమోచన సంపాదించే. ఇక్కడ 2 విషయాలు కనిపిస్తున్నాయి చూడండి. యేసుక్రీస్తే ఎర్రపేయ, యేసుక్రీస్తే ప్రధాన యాజకుడు. అర్థమైందా? హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనదైన పరిపూర్ణమైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు. ఈ విషయం రాయబడింది అనమాట. ఆవు దూడ బూడిద ఎక్కడి నుంచి వచ్చింది? చాలామందికి అర్థం కాదు. ఈ బూడిద ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఎర్రపెయ్య, మనం సంఖ్యాకాండంలో చదివిన ఎర్రపెయ్య బూడిద అనమాట. ఇది ఆ బూడిదను చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల వారి మీద జల్లాలి. ప్రవహించే నీటిని ఆ బూడిదలో కలిపి వారి మీద జల్లాలన్నమాట. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తానే దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి కలుగు చేయును. ఇప్పుడు మీకు అర్థమైందా స్పష్టంగా? కాబట్టి ఆయన తన స్వరక్తం ఒకేసారి అర్పించబడ్డాడు. నిత్యుడు అని రాయబడింది చూడండి. కాబట్టి మనం ఎన్ని శ్రేష్టమైన విషయాలు దేవుడు మన కొరకు రాసి ఉంచాడు అర్థమవుతుంది. కాబట్టి ఎర్రపేయ యేసుక్రీస్తును చూపిస్తూ ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకుందాం. ఈ ఎర్రపేయ వధించబడింది. ఇప్పుడు 7 సార్లు ప్రోక్షణ చేసిన తర్వాత ఆ ఎర్రని పేయ రక్త ప్రోక్షణ జరిగిన తర్వాత దాన్ని దహించి వేయాలి. అది దహించవేయబడుతున్నప్పుడు అందులో వేయాల్సింది దేవదారు, హిసోపు, ఆ తర్వాత ఎర్రని రక్తవర్ణపు నూలు అందులో వేయాలి. అది దహించి వేసిన తర్వాత బూడిదిగా మారింది. మీరు ఇప్పుడు ఆ రక్తానికి, ఆ ప్రోక్షించబడిన ఎర్రపేయ రక్తానికి ఆ చితాభస్మం, ఆ బూడిదకి తేడా. ఆ రక్తం ఏం తెలియజేస్తుందంటే పాప దోష నివారణకు క్రీస్తు రక్తమే నివారణోపాయం. అది గుర్తుపెట్టుకోండి. యేసు రక్తం ప్రతి పాపము నుండి నన్ను కడిగి పవిత్రపరుస్తుంది. ఇదే హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. ఆ రక్త బలాన్ని, ఇప్పుడు బూడిద ఉంది కదా, ఆ బూడిదని ఏం చేయాలి? ప్రవహించే నీటిలో కలిపి ఎవరైతే అపవిత్రుడు అవుతాడో వాడి మీద జల్లాలి. దాని అర్థం ఏంటంటే ఆ రక్త బలాన్ని ఆత్మ మూలముగా మనం మలినపరచబడిన మనకి దాన్ని అన్వయించుకోవడం, అనగా మన ఆత్మకు దాన్ని అన్వయించుకోవడం. ఇప్పుడు మనం ఆ నీరు తెచ్చుకోవడానికి అంటే ఏంటి? ఆ నీరే దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు దేవుని బిడ్డలు మనం తెలియక పాపం చేసేసాం. ఏం చేయాలి? వాక్యము ద్వారా పవిత్రపరచబడతాం, ప్రార్థన ద్వారా పవిత్రపరచబడతాం, ప్రభు దగ్గరికి వచ్చి వాక్యాన్ని చదవడం. ఈ వాక్యమే నీరు. ఆ వాక్యము మన హృదయానికి, మనస్సాక్షికి అంటించుకోవడం ద్వారా మనం పరిశుద్ధం అవుతాం. అంటే చూడండి, ఒక్కసారి బలి అర్పించబడింది అనగా మనం చేసే పాపాలకి ఇక శిక్ష ఉండదు. కానీ క్రీస్తు భరించేశాడు. కానీ మనం శుద్ధులు అవ్వడానికి ఏం చేయాలి? ఆ వాక్యాన్ని మన మీద తరచుగా జల్లుకోవాలి. ఆ బూడిద ఆ ప్రవహించిన నీటిలో కలిపి జల్లినట్లుగా అన్నమాట.
అర్థమవుతుందా? రక్తము యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని చూపిస్తుంది, బూడిదేమో మన ఆత్మలకు మేలుకరంగా పాపము చేసినప్పుడు తక్షణము మన మీద జల్లుకోవడానికి, శుద్ధులవడానికి దేవుడు ఏర్పాటు చేసిన విషయాన్ని చూపిస్తుంది. కాబట్టి అర్థమైందా స్పష్టంగా? ఇప్పుడు మనం చూడండి, మన అనుదిన జీవితంలో మనం ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఒకవేళ తెలిసి తెలియక పాపం చేశామంటే మరి దేవుని సన్నిధికి రాలేం కదా, సమాజంలో కూడుకోలేము కదా, నిర్మలమైన మనస్సాక్షి దేవుణ్ణి ఆరాధించలేం కదా. అప్పుడు ఏం చేయాలి? ఆ పాప పరిహారార్థ జలాన్ని మన మీద చల్లుకోవాలి. అదిన ఇజ్రాయెల్ చల్లుకున్నట్టు ఆ పాప పరిహారార్థ జలమే దేవుని యొక్క వాక్యం మన జీవితాలకు అనగా మన హృదయానికి, మన మనస్సాక్షికి ఆపాదించుకోవాలి. యేసు రక్తం ప్రతి పాపము నుండి నన్ను కడిగి పవిత్రపరిచింది, కాబట్టి నా పాప భారాన్ని తీసివేశాడు. కాబట్టి నేటి దినాన నా యొక్క దోషాలను కూడా ఈ వాక్యము ద్వారా నన్ను శుద్ధి చేస్తాడని నువ్వు నమ్మి విశ్వసించి వాక్యాన్ని అన్వయించుకోవాలి. అదే నీకు నేర్పిస్తున్న ఆ చితాభస్మము యొక్క పాఠం. కాబట్టి చూడండి, దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండడానికి, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అని గమనించండి. చూడండి, దేవుడు గత పాపాలను మాత్రం విమోచించలేదు. ప్రస్తుతం మనం మైలపడ్డాం, మనం అపవిత్రమయ్యాం, దోషం చేశాం, వాటి నుంచి కూడా దేవుడు మనల్ని పవిత్రపరుస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి మనకు తెలియకుండా చాలా దోషాలు చేస్తూ ఉంటాం. దేవుడు మన మనస్సాక్షి ద్వారా మనతో మాట్లాడి మన దోషాన్ని ఎత్తి చూపిస్తాడు. ఎంతగా అంటే మన మనస్సాక్షి గాయం అయ్యేదాకా. అర్థమైందా? ఎర్రపెయ్య దహనం చేసిన విభూదిని ఏం చేయాలంటే నీటితో కలిపి శుద్ధ జలంగా తయారు చేయాలి. అర్థమైందా? శుద్ధ జలంగా. ఇప్పుడు ఇజ్రాయేలీలు వారు అరణ్యయాత్రలో ప్రయాణం చేస్తూ ఉన్నారని తెలుసుకుందాం. చూడండి, ప్రయాణం చేస్తున్నప్పుడు వారు గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడ్డారు కదా, రక్తం ప్రోక్షణ ఒకసారి జరిగిపోయింది. ఇప్పుడు వారు ఒకళ్ళు చనిపోయారు, శవాన్ని ముట్టుకున్నారు. శవాన్ని ముట్టుకున్నప్పుడు మీరు ఆలోచించండి, వాక్యంలో మనం చూస్తున్నాం, శవాన్ని ముట్టుకున్నారు. ఇశ్రాయేలీలు మొత్తం వారు దాదాపు 40 సంవత్సరాలు అరణ్యయాత్ర చేశారు. ఎన్ని లక్షల మంది? 20 లక్షల మంది. 20 లక్షల మంది మనం లెక్క పెడుతూ ఉంటే చూడండి, 6 లక్షల మంది దాదాపు చనిపోయి ఉండాలి లెక్క ప్రకారం. ఎలా అంటే రోజుకు వాళ్ళు చూడండి, 40 సంవత్సరాలు 20 లక్షల మంది వారు అరణ్యయాత్ర చేస్తూ ఉన్నారు కదా. వారు లెక్కల ప్రకారం దాదాపుగా రోజుకి వారు 40 మంది చనిపోయి ఉండాలి. ఆ లెక్క ప్రకారం 6 లక్షల కంటే ఎక్కువ మంది మరణించి ఉండాలి. ఇశ్రాయేలీలు అరణ్యయాత్రలో దాదాపుగా 6 లక్షల మంది చనిపోయారు, రోజుకి 40 మంది. ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని ఎవరైనా పట్టుకున్నా, ఆ గుడారంలో ఎవరైనా ఉన్నా, పైగా ఆ చనిపోయిన వ్యక్తి గుడారంలో మూత తీసి ఉన్న వస్తువులు కూడా అపవిత్రం అవుతాయి. మూత తీసి ఉన్న వస్తువులు కూడా అపవిత్రం అవుతాయి. అయితే వీళ్ళు పవిత్రులై సమాజంలో చేరడం ఎట్లా? అందుకే దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఏంటంటే గొప్ప ఆయన మర్మముతో కూడిన కట్టడ ఏమిటంటే శుద్ధ జలం, పాప పరిహారార్థ జలం, చితి భస్మం, బూడిద ఆ జలంతో కలిపి వారి మీద జల్లాలి. పవిత్రుడైన ఒక వ్యక్తి జల్లాలి, వాడు పరిశుద్ధుడు అవుతాడు. వారికి ఒకవేళ ఆ బూడిద లేకపోతే వీళ్ళు ఎప్పుడు సమాజంలో కలవలేరు. మన జీవితాల్లో కూడా గమనించండి, మనం అనుదిన జీవితంలో మనం మైలపడుతూ ఉంటాం, మనం కలుషితం అవుతూ ఉంటాం. కాబట్టి చూడండి, మనకి ఆ దినాన ఇజ్రాయేలీలకి దేవుడు ఏర్పాటు చేసిన ఆ చితాభస్మము ఎలాంటిదో నేటి దినాన వాక్యం అనే నీరు కూడా మనకి అలాంటిదని గుర్తుపెట్టుకోవాలి. మన మూలం ఏమిటంటే ఆయన రక్త ప్రోక్షణ మూలం. ఒక్కసారి అర్పించబడ్డాడు, ఇప్పుడు మనల్ని వాక్యము ద్వారా ఆయన శుద్ధి చేస్తూ ఉంటాడు. వినండి, యూదులు ఇజ్రాయేలీలు ఆ బూడిదను పాలెమునకు వెలుపల దాచిపెట్టి ఎప్పుడు కావాలంటే వారికి అందుబాటులో ఉండేటట్టుగా వారు శుద్ధులై తిరిగి సమాజంలో చేర్చబడినట్లుగా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఇజ్రాయేలు యొక్క వారి చరిత్రలో అనగా వారి అరణ్యయాత్రలో కేవలం మనం చరిత్రలో మనం చూసినప్పుడు 6 ఎర్రపేయలు మాత్రమే వారు వధించి ఆ చితాభస్మాన్ని వారు నిలవ ఉంచుకున్నారు. వారికి 6 పెయ్యలు మాత్రమే సరిపోయాయి. దాదాపు 3 శతాబ్దాలు వారు దాచి ఉంచే 3 శతాబ్దాల వరకు కూడా
ఆ 6 పెయ్యల యొక్క చితాభస్మం బూడిద సరిపోయింది అంట వారికి. 6 పెయ్యలు. ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకుంటాం. 6 పెయ్యలు, 7వ పెయ్య యేసుక్రీస్తు. అందుకే పరిపూర్ణమైన బలిని మనకు చూపిస్తూ ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. మీ నోట్స్లో ఇజ్రాయేలీలు వారి యొక్క అరణ్యయాత్రలో 6 ఎర్ర పెయ్యలు మాత్రమే వారికి సరిపోయాయి. 7వ పెయ్య యేసుక్రీస్తు ఆ ఎర్ర పెయ్యను చూపిస్తూ ఉందని. కాబట్టి గమనించారా సహోదరులారా, మనం వెలుగులో నడుచుకుంటూ అన్యోన్య సహవాసం గలవారమై ఉంటే యేసు రక్తం ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించాలి. మనం ఆయనతో సహవాసము కలిగి నడుస్తూ ఉన్నాం. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా పరిశుద్ధులు గావించబడుతున్నాం. గమనించండి, ఇది అరణ్య యాత్ర. మనం ఏదో ఒక రీతిగా ఈ యొక్క యాత్రలో మనం అపవిత్రులం అవుతూనే ఉంటాం. ఎలా? మనం అపవిత్రులైతే సమాజంలోకి రాలేం కదా. మన పాపము మన మీద నేరస్థాపన చేస్తున్నప్పుడు దేవుడు మనలో మనస్సాక్షి ఉంచాడు. ఆయన నిత్యము చూస్తున్న దేవుడు మన మనస్సాక్షి. మనం పాపం చేసినప్పుడు ఎవరు గద్దించినా గద్దించకపోయినా మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూనే ఉంటుంది. దేవుడే మాట్లాడిస్తాడు మనస్సాక్షి ద్వారా. గద్దింపు మనం ఒక్కొక్కసారి తట్టుకోలేం. ఏం చేయాలి? మన మనస్సాక్షి, అరే నేను పాపం చేశాను, దోషం చేశాను, కాని మాట అన్నాను, కాంది చూశాను, కాంది విన్నాను, నేను ఎలా పరిశుద్ధుడు అవ్వాలి? వెంటనే అదినాన శవాన్ని ముట్టినా, మనుషుల ఎముకలు ముట్టినా వారు ఏ రీతిగా పాలెమునకు వెలుపల అశుద్ధులై ఉంటారో వాళ్ళకి ఆ బూడిద, ఆ శుద్ధ జలం వారి మీద జల్లినప్పుడు తిరిగి సమాజంలోకి ఎలా వెళ్తారో మనం కూడా యేసు రక్తము ద్వారా పరిశుద్ధులమై ఇప్పుడు వాక్యం అనే ఈ శుద్ధ జలం మన మీద చల్లుకోవాలి. వాక్యాన్ని అంటే మన జీవితంలో మనం అన్వయించుకోవాలి. మనల్ని మనం విమర్శించుకోవాలంటాడు పౌలు గారు. ఈ కల్మషము నుండి, పాపము నుండి, అపరాధము నుండి, దోషము నుండి. కాబట్టి అనుదిన చూడండి, మన జీవితంలో యేసుక్రీస్తు బలియాగాన్ని కేంద్రంగా ఉంచుకోవాలి. వాక్యం అనే నీటి ద్వారా శుద్ధిగా చేయబడాలి, మన హృదయాల మీద జల్లుకోవాలి. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని చిలకరించడం కాదు, మళ్ళీ మీరు అర్థం చేసుకోండి. రక్తాన్ని చిలకరించడం ఎప్పుడు జరిగిపోయింది? ఆయన ఒక్కసారే బలి అర్పించబడ్డాడు. బలియాగం తాలూకా జ్ఞాపకం ఇది. ఈ 2 పదాలు. రక్తము ప్రోక్షించబడ్డం ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు మన మీద చిలకరించుకునే ఈ నీరు ఏంటంటే ఆ బలియాగాని తాలూకాకు సంబంధించిన జ్ఞాపకం మన హృదయంలో కలిగి ఉంటే మనం శుద్ధులవుతాం. కాబట్టి నీటిలో ఎర్రపేయ చితాభస్మం కలిపి అశుద్ధినిపై చిలకరించడం అనేది మనకి నేర్పిస్తున్న ఆధ్యాత్మిక సత్యమేదే. ఇది మనం గుర్తుపెట్టుకో. అరణ్యంలో ఇజ్రాయేలీలు చూడండి, వారు అశుద్ధులైనప్పుడు మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఇజ్రాయేల్ సమాజంలో రోజుకి ఇందాక మనం నేర్చుకున్నాం, రోజుకి దాదాపుగా ఎంతమంది? 40 మంది చచ్చిపోయారు ఆ సమాజంలో. మరి 40 మంది చచ్చిపోతే ఆ శవాలను పట్టుకుంటారు కదా, ఆ గుడారంలో ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అపవిత్రం అయిపోతూ ఉంటారు. వాడు 7 రోజులు అపవిత్రంగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. మృతదేహాన్ని ముట్టుకుంటే ప్రతివాడు 7 రోజులు వాడు శుద్ధుడు కాలేదు అనుకోండి, వాడు సమాజం నుండి కొట్టివేయబడతాడు. వాక్యంలో మనం అదే చదువుకున్నాం. ఆ శవం ఉన్న గుడారం అంతా అపవిత్రం అవుతుంది, అందులో ప్రవేశించిన వాడు అపవిత్రం అవుతాడు. ఆ గుడారంలో గట్టిగా మూత పెట్టని ప్రతి వస్తువు కూడా అపవిత్రం అవుతుంది. మనిషి ఎముకను పట్టుకున్నవాడు, సమాధిని ముట్టినవాడు అందరూ కూడా. కాబట్టి ఇవన్నీ మనకేమీ నేర్పిస్తున్నాయంటే అనుదిన జీవితంలో మనం ఏ రీతిగా అపవిత్రం అవుతాం. వారికైతే ఆ అపవిత్రత ఉంది. అయితే మన జీవితంలో మన నడవడిక, మన ప్రవర్తన, మన మాటలు, మన క్రియలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన సహవాసం, ఇవన్నీ కూడా అనుదిన జీవితంలో ఒక్కొక్కసారి మన జీవితంలో మనం మలినపరచబడతాం. అందుకే వారికైతే ఆ భస్మం ఉంది, మనకైతే దేవుని వాక్యం ఉంది. తగలబడిపోతున్న ఆ ఎర్రపే, అందులో చర్మము, రక్తము, మాంసము, పేడ అంతా అక్కడ దహించి వేయాలి. యాజకుడు అది దహించి వేస్తూ ఉన్నప్పుడు యాజకుడు అందులో వేయాల్సిన వస్తువులు 3: 1 దేవదారు, 2 హిస్సోపు, 3 ఎర్రని నూలు వేయాలి. గమనించారా? ఎర్రని నూలు. మీ రక్తములు, మన పాపములు ఎర్రనివైనవైనను. మన పాపాలు, యెషయా భక్తుడు రాస్తున్నాడు, ఎర్రగా ఉన్న మన పాపాలు ఆ కాలుతున్న ఆ మంటలో బూడిదైపోవాలి. అది ఎర్రని నూలు. మన పాపాలకు గుర్తుగా ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. మన పాపములకు గుర్తుగా ఉంది. ఆ తర్వాత దేవదారు, హిస్సోపు, ఈ 2 కూడా ప్రకృతి సంబంధమైన మన జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆ మాట రాసుకోండి. హిస్సోపు, దేవదారు. సొలొమోను తను రాసిందంతా కూడా అతడు బలమైన దేవదారు నుండి గోడ మీద పెరుగు హిస్సోపు వరకు రాశాడు. కాబట్టి హిస్సోపు, దేవదారు ఈ 2 కూడా లోకమందు మన ఆరంభము నుండి అంతం వరకు ఒక వ్యక్తి యొక్క వైభవం ఇక్కడ కనిపిస్తూ ఉంది. బలహీనమైన స్థితి నుండి బలమైన స్థితి దాకా ప్రారంభ వైభవం. ఇందులో ఇవన్నీ కూడా నీ యొక్క గొప్పతనం, నీ స్థితి, నీ యొక్క యోగ్యత, లేదా నువ్వు అనుకుంటున్న విషయాలని కూడా అందులో
లోకంలో నీకు లభిస్తున్నది ప్రతిదీ కూడా ఆరంభం నుండి అంతం దాకా కాలిపోవాలి. ఎర్రని నూలు మన రక్తములకు సాదృశ్యం, అందులో కాలిపోతున్నాయి. హిస్సోపు నుండి దేవదారు దాకా, ఆది నుండి నీవు ప్రారంభం నుండి ముగింపు దాకా లోకంలో నీకు లభించే వైభవం. కాబట్టి హిస్సోపు వంటి బాల్యము నుండి దేవదారు వంటి పరిణతి చెందిన స్థితి దాకా నీవు ఆ బూడిదలో కాలైపోవాలి. అంటే ప్రకృతి సంబంధమైన స్థితి పూర్తిగా దహించి వేయబడవాలి. లోక సంబంధమైన స్థితి, ప్రకృతి సంబంధమైన స్థితి, అందులో కాలి బూడిదైపోవాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇశ్రాయేలీలు వారు ఎవరైనా సరే పాపం చేస్తే ఏం చేయాలి? ఒక పవిత్రుడు వచ్చి ఆ బూడిదని ఏం చేయాలి? ఊరి బయట దాచిపెట్టాలి. అపవిత్రుడయ్యాడు అనుకున్నప్పుడు ఏం చేయాలి? అందులో ప్రవహించే నీటిని కలిపి, ఎవరైతే ఆ ఇశ్రాయేలీలు ఆ శవాన్ని ముట్టాడు, ఎముకను ముట్టాడు, ఏం చేయాలంటే దాన్ని ఆ శుద్ధ జలంలో ప్రవహించే నీటిలో కలిపి, వాక్యంలో చూస్తున్నాం, 3వ రోజు ఉన్న వ్యక్తిపై చల్లాలి. 3వ రోజు. కాబట్టి ఇశ్రాయేలీలు ఎవరైనా మైలపరచబడితే, అశుద్ధులైతే ఏం చేయాలంటే, చూడండి 12వ వచనం చదవండి. 12వ వచనం, సంఖ్యాకాండం 19వ అధ్యాయం 12వ వచనం. అతడు 3వ దినమున ఆ జలములతో పాపశుద్ధి చేసుకొని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకుని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. గుర్తుపెట్టుకోండి, పవిత్రుడు కాదు. నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకునే ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచబడిన వాడును. వాడు ఆ మనుషుడు ఇజ్రాయెల్ నుండి కొట్టివేయబడును. ఆ మనుషుడు ఇజ్రాయేల్ నుండి కొట్టివేయబడిన 18వ వచనం కూడా మనం మరొకసారి చూద్దాం. చూడండి. తర్వాత పవిత్రుడు ఒకడు హిసోపు తీసుకుని నీళ్ళలో ముంచి గుడారం మీదను దానిలో ఉన్న సమస్త ఉపకరణల మీదను అక్కడ ఉన్న మనుషుల మీదను ఎముకనే కానీ నరకబడిన వాన్నే కానీ శవమునే కానీ సమాధిని ముట్టిన వాడి మీదను దాన్ని ప్రోక్షించవలెను. 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుల మీద దాన్ని ప్రోక్షించవలను. 3వ దినాన 7వ దినాన దాన్ని ప్రోక్షించాలి. అప్పుడు వాడేమవుతాడు? పవిత్రుడై సమాజంలో చేర్చబడతాడు. ఒకవేళ ఈ బూడిద లేకపోతే వాళ్ళు పాప పరిహారార్థ జలం ఉండదు, వారు ఎప్పుడు కూడా సమాజంలో చేర్చబడలేదు, వెలివేయబడతారు. అర్థమైందా? 3వ దినాన 7వ దినాన మీరు 12-18 వచనాలు చదవండి. కాబట్టి మనమైతే నిజంగా చూడండి, కొత్త నిబంధన భక్తులు యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు వచ్చిన గొప్ప ఆధిక్యత, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, ముఖ్యంగా వాక్యం ద్వారా. మనలో ఒక్కోసారి మనలో ఈ దోషం మనకు తెలియదు, కానీ అనుదినం మనం దేవుని సన్నిధికి వచ్చి వాక్యం చదవడం ద్వారా, ప్రార్థనలో ప్రభు కృపా సింహాసనాన్ని సమీపించడం ద్వారా మన మనస్సాక్షికి తెలియజేస్తాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, లోతుగా అర్థమయ్యేటట్టు చేస్తాడు. మన మనస్సాక్షికి ఆయన ప్రేరేపిస్తాడు, మన తప్పు నొప్పి చూపిస్తాడు. 3వ రోజు 7వ రోజు ఏమిటి ప్రత్యేకత? 3వ రోజు పాపాన్ని జ్ఞాపకం చేసి పశ్చాత్తాపం కలిగించటం 3వ దినాన ప్రోక్షణకు గుర్తు. మన పాపాన్ని జ్ఞాపకం చేసి, అర్థమైందా? ఇక 7వ రోజు మనం ఏ దేవుని యందైతే నమ్మిక ఉంచామో ఆ ప్రభు మరణం ద్వారా మనం శుద్ధి అయ్యాము అన్న నిశ్చయత మనకు కలిగించటం. అర్థమవుతుందా? 3వ దినాన మన పాపాన్ని జ్ఞాపకం చేయడం, 7వ దినాన మనం నమ్ముకున్న క్రీస్తు ప్రభు రక్తం ద్వారా మనం పరిశుద్ధులమయ్యామన్న నిశ్చయత మనకు కలిగించటం. ఇదే వాక్యం మూలంగా మనలో ఆ నిశ్చయత మనకు కలుగుతుంది. అందుకు 3వ దినం 7వ దినం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి శుద్ధులవడానికి వేరే మార్గం ఏదీ లేదు. ఒకవేళ వేరే మార్గాన్ని మనం వెతికాము శుద్ధులవడం అంటే మనం ఏమవ్వాలి? బుద్ధి లేనడం అవుతాం. యేసు తప్ప మన పాపము, ఈ యొక్క యాత్రలో మన పాపం పోవాలంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా తప్ప, రక్తము ద్వారా ప్రోక్షించబడిన తర్వాత ఆయన వాక్యం ద్వారా, ఇదే ఈ 2 విషయాలు మనకు నేర్పిస్తున్నాయి. కాబట్టి మనం పాపం చేయకుండా ఉండాలంటే ఒకటే మాట, ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ప్రార్థన ద్వారా, వాక్య పట్టణం ద్వారా. కాబట్టి ఎర్రపేయ మాటికి వధించబడలేదు, ఒక్కసారి వధించబడలేదు. రక్త ప్రోక్షణ ఒకసారి యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక్కసారే. అందుకే కదా ప్రభు అంటున్నాడు, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కోవాల్సిన అవసరం లేదు. యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో 10వ వచనంలో ప్రభు అంటున్నాడు, పాపం చేసిన వాడు. అయితే ఎర్రపేయ చితాభస్మం, యేసుక్రీస్తు యొక్క మరణం, ఆ కలిపిన ఆ శుద్ధ జలం, దేవుని యొక్క వాక్యం
అనేక మార్లు మన మీద ఎన్నిసార్లు ఎక్కువైతే అన్నిసార్లు అందుబాటులో ఉంది. శుద్ధ జలం మాత్రమే మనల్ని పవిత్రుడిగా చేస్తుంది. వాక్యము మాత్రమే మనల్ని పరిశుద్ధుడిగా చేస్తుంది. ఆ చల్లిన వాడు, గమనించండి, ఆ చల్లిన వాడు ఎవరై ఉండాలి? పవిత్రుడై ఉండాలి. అయితే ఆ చల్లినవాడు కూడా 19వ వచనంలో మనం ఆ విషయాలు చూస్తాం. చూడండి, ఆ చల్లినవాడు ఏమవుతుందో చూడండి. ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దాన్ని ప్రోక్షించవాలి. 7వ దినమున వాడు పాపశుద్ధి చేసుకుని తన బట్టలు ఉతుకుని నీళ్ళతో స్నానం చేసుకుని సాయంకాలం మన పవిత్రుడగును. గమనించారా? అపవిత్రుడు పాపశుద్ధి చేసుకుని అట్టివాడు మనుషుల సమాజం నుండి కొట్టివేయబడును అన్నాడు. ఈ శుద్ధ జలాన్ని చల్లాడే వాడు కూడా తన వస్త్రాలు ఉతుక్కొని స్నానం చేసి, అంటే చూడండి, పాపాన్ని శుద్ధీకరించడానికి పూనుకునేవాడు కూడా ఆ పాపం వల్ల కళంకితులు అవడానికి అవకాశం ఉంది. పాపం విషయం మనం ఏమి చేయాలని ఉద్దేశించామో ఎంతో కొంత మనం మైలపరచబడడానికి అవకాశం ఉంది. అందుకే దేవుడు చూడండి, ఎవరైతే పాపాన్ని శుద్ధి చేయడానికి పూనుకునే వ్యక్తి, ఆ వ్యక్తి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తి మీద కూడా ఈ యొక్క వాక్యము, ఈ శుద్ధ జలాన్ని ఎప్పుడు కూడా ఆపాదించుకుంటూ ఉండాలి. కాబట్టి పవిత్ర ప్రజగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని, మీరు పరిశుద్ధులుగా ఉండుటే దేవుని చిత్తం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మనలను పవిత్రపరిచే ఎర్రపేయ యేసు క్రీస్తు యొక్క చితాభస్మం, ఆ పవిత్ర జలం క్రీస్తు యొక్క మరణము ఆయన యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు స్పష్టంగా అర్థమైందా? ఇదే ఎర్రపేయ యొక్క మర్మం. అర్థమైంది కదా? నేను మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎర్రపేయ యేసుక్రీస్తుని చూపిస్తుంది. ఎర్రపేయ వధించబడింది, ఇప్పుడు బూడిద మాత్రమే ఒక్కసారి అర్పించబడింది. ఆ బూడిద ప్రవహించిన శుద్ధ జలం మన మీద ఆపాదించుకోవాలి. ఇప్పుడు మనం పాపం చేసామనుకోండి, యేసుక్రీస్తు రక్తం ద్వారా మళ్ళీ కడగాల్సిన అవసరం లేదు. మన మనస్సాక్షి నిర్మలం అవ్వాలి. వాక్యం అనే నీరు దగ్గరికి వచ్చి మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఇదే ఎర్రపేయ నేర్పే అనుభవం. దేవుడి వాక్యాన్ని మన కొరకు ఆస్వాదించునుగాక. రక్షణ పొందారా? మర్మనసు పొందారా? నూతన జన్మ అనుభవం తెలుసా? ఒకవేళ ఇంకా నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది. ఏ నామము కింద రక్షణ లేదు, ఈ నామము కింద. అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి అన్నప్పుడు యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారన్న మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన యేసుక్రీస్తు వారు ఎర్రపేయగా నీ కొరకు బలయ్యాడు, ఒక్కసారి అర్పించబడ్డాడు. పాత నిబంధనలో అన్ని బలులకు క్రీస్తు ప్రభు ఛాయగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ చితాభస్మం శుద్ధ జలం సిద్ధంగా ఉంది. అదే వాక్యం. రక్షణ పొందిన నీవు, విశ్వాస సంబంధమైన జీవితం జీవిస్తున్న నీవు, నీతిమంతుడిగా కొనసాగుతున్న నీవు, ఒకవేళ పాపం అంటుకుంది, ఏం చేయాలి? వాక్యం దగ్గరికి రావాలి. ఇదే శుద్ధ జలం. స్పష్టంగా అర్థమైంది కదా? దేవుడి వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. ఎర్రపేని గురించి ఎన్నో విషయాలు ప్రభావ, ఇది నేను అందులో ఉన్న మర్మాన్ని గురించి మాకు తెలియజేస్తారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ వాక్యం విన్న మీ బిడ్డలను దీవించండి. ఇంకెవరైతే రక్షణ పొందలేదో ఇప్పుడే వాక్యం ద్వారా మీ వద్దకు మీరు ఆకర్షించుకోనండి ప్రభు. మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరించడానికి, మిమ్మల్ని ప్రభువుగా హృదయాల్లో ప్రతిష్ఠించుకోవడానికి సహాయం చేయండి. రక్షణ పొందిన విశ్వాసులు ప్రభు, విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నవారు ఈ లోక యాత్రలో మలినాన్ని అంటుకుంటే ఇది వాక్యం దగ్గరికి రావాలి. ఇదే శుద్ధ జలం. ఇది మా హృదయాల మీద ప్రోక్షించుకోవాలి. మేము శుద్ధులవుతాం. స్తోత్రాలు. మీ ఘనమైన నామంలో ఈ శ్రేష్టమైన సమయంలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. విన్న మీ బిడ్డలందరినీ దీవించండి. మీ నామానికి మేము తెచ్చుకున్నాం. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, కాపుదల నడిపింపు మనందరి సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. గాడ్ బ్లెస్ యు.